నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దురంధర్ 1 ఎంతవరకు బాగా భారీ కలెక్షన్లు చేసిందో ఇప్పుడు దురంధర్ 2 దానికంటే ఎక్కువగా భారీ కలెక్షన్లు చేస్తుంది. సో ఆ విషయాలపైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, దురంధర్ 1 కన్నా దురంధర్ 2 ఎక్కువగా భారీ కలెక్షన్లు చేపడుతుంది ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. సో దురంధర్ 1కి దురంధర్ 2కి ఉన్న వేరియేషన్స్ ఏంటి, తేడా ఏంటి, ఇంత కలెక్షన్లు రావడానికి గల కారణాలు ఏంటి? సినిమా 4 గంటల సినిమా అంటే దాదాపు 4 గంటల 10 నిమిషాలు తక్కువ, 231 నిమిషాలండి. నేను సినిమా చూశాను. నాకైతే దురంధర్ 1 బాగా నచ్చింది. కొంతమంది దురంధర్ 2 అంటున్నారు, కానీ దురంధర్ 2లో కొన్ని హైలైట్ అంశాలు ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా కరెన్సీ డిమానిటైజేషన్ ఏ పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చింది, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముడిపెట్టి బ్లాక్ మనీని అరికట్టడానికి, దొంగ నోట్లను అరికట్టడానికి ఆ కాన్సెప్ట్ అనేది హైలైట్ అయింది. కొన్ని సన్నివేశాల పరంగా చాలా హైలైట్ అనిపించింది. అలాగే మరి అక్కడ ఇక్బాల్తో ఫైట్ కానీ, ఆ క్లైమాక్స్ సన్నివేశాలు కానీ, అతను నార్మల్ హంజా పాత్రని అతను పూర్వాశ్రమంలో ఏంటి, అతను వాళ్ళ సిస్టర్స్ని చంపిన వాళ్ళమే పగ తెచ్చుకోవడం, తండ్రిని చంపిన వాళ్ళమే పగ తెచ్చుకోవడం, దాంతో దాడులు చేయటం, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్ళటం, అవంతా కొంత సినిమా నిడివి పెట్టడానికి ఉపయోగపడింది. అంటే అతను ఎవరో ఏంటని చెప్పడం కోసం కొంత ఫ్లాష్ బ్యాక్లో టైం తీసుకోవడం వల్ల సినిమా నిడివి పెరిగింది. ఓకే. అయితే సినిమాని డైరెక్టర్ పరంగా అంతసేపు 4 గంటల పాటు కూర్చోపెట్టగలిగేటంటే దర్శకుడు గొప్పతనమే. ఆ సినిమా నిడివి అంత లేకుండా ఉన్నట్టు ఇంకా బాగా టాక్ వచ్చేదో అనిపిస్తుంది. కానీ డీటెయిలింగ్లోకి వెళ్ళటం వల్ల కథాపరంగా ఎక్కడ డీవియేషన్ లేకుండా ఆ డీటెయిల్గా చెప్పాలనుకోవటం వల్ల ఆ సినిమాకి అంత టైం పట్టింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు హీరో కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది కూడా చూపించారు కదా. ఏ పరిస్థితుల్లో అతను ఇదయ్యాడు, అతను గవర్నమెంట్ ఎలా అడ్డం పెట్టుకుంది. అజయ్ సన్యాల్ పాత్ర, మాధవన్ పాత్ర నాకు బాగా నచ్చిందండి సినిమాలో. అజయ్ సన్యాల్గా మాధవన్ యాక్ట్ చేసిన నటన కానీ అద్భుతంగా ఉంది. అలాగే రణవీర్ సింగ్ కూడా అద్భుతంగా నటించాడు. మరి అర్జున్ రాంపాల్ కానీ, విలనిజం కానీ, ఇవన్నీ కూడా సినిమాలో హైలైట్ అంశాలు చాలా ఉన్నాయి. అందుకే అంత పెద్ద టాక్ రావటం వల్ల మరి ఆ సినిమా 4 రోజుల్లోనే, రేపు నిన్న ఆదివారం వరకు కూడా 770 కోట్లు తిరిగి వచ్చింది అంటున్నారు. ఒక ఇండియాలోనే 460 కోట్లు క్రాస్ వచ్చిందంటే మీరు ఊహించండి ఎంత పెద్ద హిట్ అనేది. కరెక్ట్. సో వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్లు సార్? ఇప్పుడు వరల్డ్ వైడ్గా 770 కోట్లు అంటున్నారు గ్రాస్. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈజీగా 2000 కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ సినిమాకి. అంటే కలెక్షన్స్ పరంగా అంత రావడానికి అది వేరే సినిమాల మీద ఎఫెక్ట్ పడిపోయింది. తెలుగు వెర్షన్ లేటుగా వచ్చినా కానీ ఆ తెలుగు వెర్షన్ బుకింగ్స్ థియేటర్లో స్క్రీన్లు సరిపోలా ఇంకా. ఓకే. అందువల్ల అంత కలెక్షన్లు వచ్చినాయి. నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇదే పెద్ద రికార్డు. ఈ సంవత్సరంలోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా ఇదే పెద్ద రికార్డ్ అవ్వడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. 5 డేస్లో ఇంత పెద్దగా కలెక్షన్స్ రావడం అనేది 5 డేస్లో ఆ మౌత్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. అందువల్ల అది ఖచ్చితంగా అది లాంగ్ రన్లో కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ అవబోతుంది. ఓకే. ఇందులో విలన్ పాత్ర ఎలా ఉంది సార్? మరి ఫస్ట్లో అయితే మనం చూస్తే ఇందులో విలన్ అంటే ఇక్కడ జాతీయవాదం మీద తీసిన సినిమా అండి. ఓకే. ఇక్కడ విలన్ ఎవరంటే పాకిస్తానీ విలన్ అనుకోవాలి, దావూద్ ఇబ్రాహిం విలన్ అనుకోవాలి. ఇక సినిమాలో క్లైమాక్స్ హైలైట్ అవుతుంది. మరి అంటే రాజకీయ నాయకుడిగా ఉన్న అక్కడ వ్యక్తి కూడా మన ఏజెంటే అనేది చెప్పడం ఒక హైలైట్. ఓకే. అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు మన ఏజెంట్గా ఉండటం కానీ, ఇతను మరి రణవీర్ సింగ్ని ఎవరి నిమిషం రక్షించడానికి అతను హెల్ప్ అవడం కానీ, భార్య కూడా ఇతను ఏజెంట్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం కానీ, పాకిస్తాన్ చెప్పడం కానీ, దాంతో రణవీర్ సింగ్ని మట్టు పెట్టాలనుకోవడం కానీ, ఇవన్నీ హైలైట్ అంశాలే. అంటే భార్యకి తెలుస్తుంది ఇతను పాకిస్తాన్ వాడు కాదు. అంటే అట్లా తీవ్రవాదాన్ని మట్టు పెట్టడం కోసం అతను ప్రయోగించింది కదా, అజయ్ సింగ్ గారు ప్రయోగించాడు. అతను ఇండియన్ అనే వ్యక్తి తెలిసిపోతుంది భార్యకి. ఆ పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ అమ్మాయికి నేను ఏం చేయాలి అనుకున్న మీమాంస అమ్మాయికి వస్తుంది. తన కొడుకు పరిస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి అనేది మీమాంస వస్తుంది. ఆ పరిస్థితులను అతను ఎలా అధిగమించాడు, చివరికి ఫ్యామిలీకి దూరం అయ్యాడా, అటు ఇంట్లో నుంచి అక్కడ ఫ్యామిలీ తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు అతను. ఈ గవర్నమెంట్తో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం పెట్టుకుని ఈ ఆపరేషన్లో దిగడం వల్ల ఇతను లేడని ఇతని ఫ్యామిలీకి పింఛన్ పరంగా ఇతను జైలు శిక్ష ఉరిశిక్ష పడిన ఖైదీని వాళ్ళు ఉపయోగించుకుంటారు రాజకీయంగా. కథాపరంగా మనకు తెలిసిందే. అలా తెలిసినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గుండాయిజంలో చేరి ఆ గుండాలను మట్టి పెట్టడం, అట్లాంటి ఆపరేషన్స్ ఇవన్నీ. ఓకే సార్. పాటలు ముఖ్యంగా మనం దురంధర్ 1లో అయితే పాట సూపర్ డూపర్ హిట్, అది ఇప్పటికీ ఇంకా బాగా మారుమోగుతుంది. మరి ఇందులో ఉన్న పాటలు ఎలా అంటే సన్నివేశాలేనండి. ఇక్కడ పాటలు పెద్దగా ఏం లేవు, ఇంపార్టెన్స్ లేదు. సన్నివేశాల పరంగా వచ్చే ఇవి తప్పితే ఈ సినిమాలో మెయిన్ కథాంశమే. అటు 2 దేశాల మధ్యలో ఉండే సంఘర్షణ, ఆ సంఘర్షణ అంతమొందించడానికి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఏసీ తీవ్రవాదుల వాళ్ళ వ్యవహారం ఏంటి, మన ఏజెంట్గా మనకి ఈయన రణవీర్ సింగ్ వెళ్ళి ఏం చేశాడు,
అనేది మెయిన్ కథాంశం. మన రియల్ లైఫ్లో పాకిస్తాన్కి ఇండియాకి జనరల్గానే మనకు పోట్లాటలు ఇవన్నీ యుద్ధాలు అనేది జరుగుతుంటాయి. సో దాన్నే అక్కడ చూపించినందుకు అంత హిట్ వచ్చిందంటారు. అంతే. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం పాత్ర ఉంది. మరి దావుద్ ఇబ్రహీం అక్కడ ఒరిజినల్గా ఎలా ఉన్నాడో తెలియదు, కానీ అతను మంచానికి పరిమితం అయిపోయాడని చూపించారు. అతను మంచానికి పరిమితం అన్న కారణాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. దావుద్ ఇబ్రహీం లాంటి వాడు ఎంతవరకు వాస్తవం అన్నది మనకు తెలియదు. అంటే కొంత వాస్తవాలు దగ్గరగానే ఉన్నాయి కొన్ని అంశాలు. ఓకే. అజయ్ సన్యాల పాత్రకి దగ్గర పోలికలు ఉన్న పాత్రలు ఉన్నారు అక్కడ. జమాల్ పాత్ర కూడా అట్లాంటి పాత్రే. ఇలాంటి కొన్ని పాత్రలను తీసుకుని ముడిపెట్టి వాస్తవాలకి కొంత కల్పనను జోడించి చేసిన సినిమా అండి ఇది. ఓకే. అందువల్ల నిజంగా డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది ఒక వేరే విషయం, కానీ దాని వెనకాల ఏం జరిగింది అనేది అతను సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. సినిమా ద్వారా జనం కన్విన్స్ అవుతున్నారు. అదే మనం జనరల్గా ఫెయిల్ అయింది అనుకుంటాం, నోట్ల రద్దు అనేది ఫెయిల్ అయింది అనుకుంటాం, కానీ దాని వెనకాల ఇంత తతంగం నడిచింది అనేది సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అందువల్ల మోడీకి సపోర్ట్గా వీళ్ళు కొంతమంది భుజాన మోస్తున్నారు ఈ సినిమా అనేది ప్రచారం జరగడానికి కారణం అదే. మోడీ గవర్నమెంట్ సపోర్ట్గా ఈ సినిమా ఉంది, కొంతమంది హీరోలు లేకపోతే ఈ డైరెక్టర్లు ఈ సినిమాని మోస్తున్నారు అనే మాట రావడానికి కారణం కూడా అదే. ప్రకాష్ రాజ్ కూడా కామెంట్ చేశారు కదా, మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ ఇట్లా చేస్తున్నారు. కానీ ఏ కథ తీసుకున్నా దాన్ని కన్విన్సింగ్గా చెప్పడం అని డైరెక్టర్ గొప్పతనం అండి. ప్రెజెంటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు. ఇవాళ అందరూ చర్చించుకుంటున్నారంటే ఆదిత్య గారి గురించి, దర్శకుడు గొప్పతనం. మెయిన్ ఆ సినిమాలో ఎక్కువగా దేశభక్తి ఉండడం వల్ల నెటిజన్స్ అందరూ అక్కడ ఆకట్టుకున్నారు. అవును, జాతీయ ఉద్యమ స్ఫూర్తితో చేసిన సినిమా కాబట్టి ఇది ఇంత పెద్ద హిట్ అయింది. జనం కూడా ఇంత ఆదరించడానికి కారణం ఏంటంటే ఈ కాన్సెప్ట్, దాన్ని కన్విన్సింగ్గా చెప్పగలిగిన నేర్పు, ఈ రెండు కలిసి దురంధర్ 2కి అంత పెద్ద హిట్ అవడానికి కారణమైంది చెప్పొచ్చు. అది వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి, ఖచ్చితంగా విత్ ఇన్ 5 days లోనే 700 కోట్లు వచ్చినాయి కలెక్షన్ చేసిందంటే మరి నెక్స్ట్ వారాంతంలోకి వచ్చేసరికి ఈ ఫిగర్ ఖచ్చితంగా మారిపోద్ది. చాలా మారుతుంది. ఇప్పుడు దగ్గరగా 2 వారాల్లోనే నాకు తెలిసి ఒక 1400 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ సినిమాకి. అంతగా మౌత్ టాక్ వచ్చింది. దంగల్ది కూడా బ్రేక్ రికార్డ్ అవకాశాలు ఉన్నాయి, బ్రేక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. దంగల్కి ఏంటంటే చైనా మార్కెట్ వల్ల వచ్చింది. ఇప్పుడు ఇది కూడా దీన్ని కూడా పాన్ ఇండియా మూవీ కాబట్టి దీనికి అవకాశం ఉంది. ఇది అన్ని దేశాలకి అట్రాక్ట్ చేసే కథాంశమే. తీవ్రవాదాన్ని అంతమొందించాలంటే ఏం చేయాలి, దేశానికి తీవ్రవాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనేది డైరెక్టర్ చక్కగా దీన్ని ప్రజెంట్ చేయగలిగాడు. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.